హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను హైక్యూ మంగాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందు వీడియోలో 334 అండ్ 335 చాప్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 336. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి వేర్ మాస్టర్స్ గో. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇక్కడ మాస్టర్స్ అంటే బొకుటా అండ్ కిరియో. ఈ వీడియోతో ఫుకుడాని విఎస్ మోజునాజ్కా టీం మ్యాచ్ ఫినిష్ అయిపోతుంది. ముందు చాప్టర్ లో బొకుటా సర్వ్ చేస్తే అతి కష్టంగా ఆ బాల్ ను రిసీవ్ చేసుకొని కిరియోకు స్పైక్ ని సెట్ చేస్తారు. బట్ అది లో సెట్ అయినా కూడా కిరియో లో సెట్ ని స్పైక్ చేస్తాడు. బట్ కోమి చాలా ఈజీగా ఆ బాల్ ని రిసీవ్ చేసుకొని ఆకాశకి బాల్ ని పాస్ చేస్తాడు. అయితే కోమి రిసీవ్ ని చూసి కెరియర్ సర్ప్రైజ్ అవుతాడు అండ్ ఆ బాల్ ని సార్కుయ్ సెట్ చేస్తే సార్కుయ్ లేజర్ స్ట్రైట్ లైన్ షాట్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. దాంతో ముజునాసక టీం సెకండ్ టైం అవుట్ ని తీసుకుంటారు. కోచ్ వాళ్ళ టీం ప్లేయర్స్ తో బొకుటో సర్వ్స్ నాస్టీగా ఉన్నాయి, బట్ మనం అతని సర్వ్స్ ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. అతని సర్వ్స్ ని రిసీవ్ చేసుకోవడానికి మనం ఏదో ఒకటి చేయాలని చెప్తుంది. అప్పుడే కెరియో ఓరిసీతో రిసీవ్ బాగలేకపోతే ఆ బాల్ నాకు సెట్ చేయమని చెప్తాడు. దానికి కోచ్ ఏసెస్ కూడా నార్మల్ ప్లేయర్స్ లాగా హ్యూమన్సే, వాళ్ళకి కూడా బ్యాటర్స్ ఉంటాయి. అది జరిగినప్పుడు గుడ్ డేస్ గా మార్చుకోవడానికి ఒక దారి కనుక్కోవాలి. స్టార్ ఆఫ్ ది డే గా మారడం చాలా ఇంపార్టెంట్. బట్ కిరియోని చూస్తుంటే ఎందుకో ఈ రోజు బాగానే ఉన్నాడని తన మనసులో అనుకుంటుంది. నెక్స్ట్ ఫుకురోడా అనే టీమ్ లో కోమి రిసీవ్ ని సారుకుయ్ లేదర్ లైన్ షాట్ ని తన టీమ్మేట్స్ అందరూ చాలా అమేజింగ్ గా హిట్ చేశామని చెప్తారు. దానికి సారుకుయ్ ఆకాశ సెట్ ని హిట్ చేయడం వల్లనే చాలా ఈజీగా ఉందని చెప్తాడు. అప్పుడు బొకుటో వచ్చి నువ్వు అపోనెంట్స్ ప్లేయర్స్ మీద చాలా ప్రెజర్ ని పెడుతున్నావు ఆకాశ్ అని చెప్తాడు. దానికి ఆకాశి నేను టీం కోసం ఏం చేయాలో అది మాత్రమే చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదని చెప్తాడు. బట్ నీకు తెలుసా, కష్టమైన గేమ్ లో 100% ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ని అందరూ ఆడరు, ఎవరో కొంతమంది మాత్రమే ఆడగలరు. కెరియర్ స్పైక్స్ ని హిట్ చేసేటప్పుడు నువ్వు కేర్ఫుల్ గా బ్లాక్ చేయి, అలాగే సర్వ్స్ ని కూడా బాగా చేయమని బొకుటో ఆకాశికి చెప్తాడు. ఇక టైమ్అవుట్ అయిపోయి మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకో పక్క మొత్తం ఆడియన్స్ అందరూ బొకుటో బొకుటో అని చేరింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బొకుటో తన సెకండ్ సర్వ్ ని సాఫ్ట్ సర్వ్ ని హిట్ చేస్తాడు. అయితే ముజునాజ్కా టీం వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేయరు. బట్ సమ్హౌ ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటారు. కానీ ఆ బాల్ డైరెక్ట్ ఫుకురోడాని కోర్టులోకి వెళ్తుంది. అప్పుడు సడన్ గా వాషో ఆ బాల్ ని స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడ స్కోర్ ని చూసుకుంటే ముజునాజ్కా టీం కి 19 పాయింట్స్ అండ్ ఫుకురోడాని టీం కి 22 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బొకుటో తన థర్డ్ సర్వ్ ని చేస్తాడు. బట్ ఈసారి ఎజోటో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని ఉసురుకి ఇస్తే ఉసురు కిరియో అడ్వాంటేజ్ ని తీసుకొని బాల్ ని డంప్ చేసి స్కోర్ చేస్తాడు. అప్పుడు కిరియో ఉసురితో నైస్ డంప్ అని చెప్తే ఇది వర్క్ అవడానికి రీజన్ నువ్వే, బికాస్ వాళ్ళందరి ఫోకస్ నీ మీదే ఉంది, అందుకే నేను స్కోర్ చేయగలిగానని చెప్తాడు. ఇప్పుడు కిరియో సర్వ్ 2 టీమ్స్ స్ట్రాంగ్ టీమ్స్ తో వెళ్తున్నారు అండ్ స్కోర్స్ మధ్య గ్యాప్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ తో మ్యాచ్ అనేది డిసైడ్ అయిపోతుంది. కిరియో తన స్ట్రాంగ్ సర్వ్ చేస్తే బొకుటో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. బొకుటో ఆ బాల్ ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది. అది స్టేడియంలో ఉన్న ఆడియన్స్ కి కూడా వినిపిస్తుంది. అంత స్ట్రాంగ్ సర్వ్, అది విని అందరూ షాక్ అవుతారు. ఇక ఆకాశి ఇప్పుడు బాల్ ని ఎవరికి సెట్ చేయాలి, బొకుటోకి బ్యాక్ రో సెట్ ఇస్తే వర్క్ అవుతుందా వర్క్ అవుదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు బొకుటో ఒక మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు తన 100% ఎఫర్ట్స్ ని పెట్టి గేమ్ ని ఆడలేరు. బట్ ఆకాశి నీ దగ్గర నుంచి నాకు 120% ఎఫర్ట్స్ కావాలని తన మనసులో అనుకుంటాడు. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 337. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి నెక్స్ట్. ఆకాశ ఆ బాల్ ని రైట్ కి సెట్ చేయాలా, లెఫ్ట్ కి సెట్ చేయాలా, మిడిల్ లో సెట్ ఇవ్వాలా, లేదా బొకుటోకి బ్యాక్ లో సెట్ ఇవ్వాలా అని చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఫైనల్లీ ఆ బాల్ ని బొకుటోకి బ్యాక్ లో సెట్ చేస్తే బొకుటో ఆ బాల్ ని స్పైక్ చేస్తాడు. బట్ కిరియో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. కానీ అది ఫుకురోడాని కోర్ట్ అవుట్ సైడ్ లో పడి ఫుకురోడాని టీం కి స్కోర్ వస్తుంది. నెక్స్ట్ వాసివో సర్వ్ చేస్తే ఆ బాల్ ని కిరియో రిసీవ్ తీసుకొని ఉసిరికి ఇస్తే ఉసిరి వచ్చి హోండాకి స్పైక్ ని సెట్ చేస్తే హోండా ఆ బాల్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. నెక్స్ట్ సార్కో లైన్ షాట్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. ఇప్పుడు ఫుకురోడాని టీం కి 1 పాయింట్ వస్తే గేమ్ అయిపోతుంది. నెక్స్ట్ ఓనన్ బాల్ ని పుష్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడ స్కోర్ ని చూసుకుంటే ముజునాస్కా టీం కి వచ్చి 22 పాయింట్స్ అండ్ ఫుకురోడాని టీం కి వచ్చి 24 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఉసిరి బాల్ ని సర్వ్ చేస్తే కొన ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని ఆకాశకి ఇస్తాడు. ఇక్కడ ముజునాస్కా టీం అందరూ బొకుటో మీద ఫోకస్ చేసి ఉంటారు. అది ఆకాశ అడ్వాంటేజ్ గా తీసుకొని మిడిల్ లో ఉన్న ఓనగాకి బాల్ ని సెట్ చేస్తాడు. ఆ బాల్ ని ఓనగా హిట్ చేసి స్కోర్ చేస్తాడు. ఈ పాయింట్ తో ఫుకురోడాని టీం విన్ అయిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ ఫుకురోడాని టీం ని చేరింగ్ చేస్తారు. అండ్ క్వెన్మకురో, ఉబుగావా ప్లేయర్స్ అలాగే సుగురు ఫుకురోడాని టీం విన్ అవ్వడం చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ని పెడతారు. ఇక కిరియో బొకుటోతో నా లాస్ట్ హై స్కూల్ వాలీబాల్ టోర్నమెంట్ లో నీతో అగేనెస్ట్ గా మ్యాచ్ ఆడడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. దానికి బొకుటో నువ్వు ప్రతి బాల్ ని ఎలా హిట్ చేస్తున్నావు, నువ్వు టోటలీ ఆసమ్ మ్యాన్. బట్ ఇప్పటి నుంచి నీకు ఎవరైతే బాల్ ని సెట్ చేయడానికి ముందుకు రాలేదో అండ్ ఎవరైతే నీకు సెట్ ని బాగా ఇవ్వలేదో వాళ్ళని చాలా అడుగుతున్నా బాగా సెట్ చేయమని చెప్పని సజెస్ట్ చేస్తాడు. దానికి కిరియో యు గాట్ ఏ పాయింట్ అని అక్కడ నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంకో పక్క ముజునాస్కా టీంలో ఉన్న ఉనామా అండ్ మామి మ్యాచ్ ఓడిపోయారని ఏడుస్తూ ఉంటారు. అండ్ ఉసిరి కిరియో దగ్గరికి వచ్చి నువ్వు ఏసే కదా, అందుకే నేను నీ మీద డిపెండ్ అయ్యి చాలా సెట్స్ ని నీకే సెట్ చేసి నీ షోల్డర్ మీద చాలా బరువును పెట్టాను. అలాగే కొన్ని టీమ్స్ నిన్నే టార్గెట్ చేసినా కూడా నేను నీకే బాల్ ని సెట్ చేశాను.
నాకిదంతా తెలిసే చేశాను. బికాజ్ అలా ఎందుకు చేశానంటే, నీకు బాల్‌ని సెట్ చేయడం అంటే ఇష్టమని చెప్తాడు. దానికి కిరియు. ప్రతి ఒక్కరి ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల నేను భయపడ్డాను. బాల్ నా దగ్గరికి రావడాన్ని చూసినప్పుడు, ఇది నా బెస్ట్ ఇవ్వడానికి పుష్ చేసిందని చెప్పి, మీరందరూ చాలా గుడ్ ప్లేయర్స్ అని చెప్తాడు. ఇంకో పక్క ఆకాశ్ ఒక ప్లేస్‌లో కూర్చొని ఏడుస్తూ, అది నన్ను చాలా భయపెట్టింది. ఒకవేళ మ్యాచ్‌ని ఓడిపోయి ఉంటే, మ్యాచ్‌ని ఓడిపోవడానికి నేనే రీజన్ అవుతానని అనుకున్నా. నేను దాన్ని ఊహించుకోలేకపోతున్నా. నా మిస్టేక్స్ వల్లే మేము ఫస్ట్ సెట్‌ని ఓడిపోయామని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే బొకుటో, "హే ఆకాశి, నువ్వు అయిపోయిన మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నావా లేదా గేమ్‌లో చేసిన మిస్టేక్స్ గురించి ఆలోచిస్తున్నావా? అదే అయితే నేను నిన్ను డిస్టర్బ్ చేయనని." బొకుటో ఆకాశ్ దగ్గర కూర్చొని, "ఏదైతే ఎండ్‌లో బాల్‌ని రీబౌండ్ చేసావు కదా! అది ఆసమ్ మ్యాన్. బట్ మ్యాచ్ స్టార్టింగ్‌లో ఒక రూకీలాగా కూల్‌ని లాస్ అయ్యావని" చెప్తాడు. దానికి ఆకాశ్, "పనికిరానివన్నీ ఆలోచించి గేమ్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యానని" చెప్తే బొకుటో, "నీకు మంచే జరిగిందని నీకు తెలుసా? నువ్వు బాగానే ఉన్నావు. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఎలా ఫిక్స్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసా" అని తన మూడ్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేస్తాడు. అప్పుడు బొకుటో ఆకాష్‌తో, "లాస్ట్‌లో బ్యాక్‌లో సెట్‌ని చేసింది చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. అప్పుడు నేను ఫన్‌ని ఫీల్ అయ్యానని" చెప్తాడు. దానికి ఆకాశ్, "అది వర్క్ అవ్వడం హ్యాపీగా ఉంది. బట్ గేమ్ జరుగుతున్నప్పుడు మనం ప్రాక్టీస్ చేసిన మాస్టర్ చేసిన టెక్నిక్స్‌ని మాత్రమే యూజ్ చేద్దామని" చెప్తాడు. అప్పుడు బొగుటో, "గేమ్ జరుగుతున్నప్పుడు యూజ్ చేస్తే ఏమవుతుంది? చేసిన మిస్టేక్స్‌ని నేర్చుకొని, ప్రాక్టీస్‌ని ఇంప్రూవ్ చేసుకొని యూజ్ చేద్దాం. అలానే కదా అన్ని గేమ్స్‌లో చేసిందని" చెప్తాడు. ఆ మాటలు విని వాళ్ళ టీమ్ అందరూ షాక్ అవుతారు. అప్పుడే బొగుటో, "ఓకే గైస్, రేపటి మ్యాచ్‌లో ప్రతి స్పైక్‌ని రిసీవ్ చేద్దాము. అలాగే ప్రతి మ్యాచ్‌ని హిట్ చేసి స్కోర్ చేద్దామని" చెప్తాడు. దానికి ఆకాశ్ ప్రతి ఒక్కరని స్టాప్ చేస్తాడు. బట్ ఆకాశ్ దేని గురించి మాట్లాడుతున్నాడో బొగుటోకి అర్థమయ్యి, "నువ్వు ఇదే చెప్తావని నాకు తెలుసు ఆకాశ్, బట్ అదేంటో గెస్ చెయ్. రియల్ ఆర్ట్ గురించి ఆలోచించాను. దానికి నాకు ఆన్సర్ దొరికిందని" ఆకాశ్ మనసులో మాటలన్నీ బొగుటో ఎక్స్‌ప్రెస్ చేసి, "నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. జస్ట్ రియల్లీ ఇంప్రాబుల్" అని చెప్పి, "ఆల్రైట్ గైస్, మనం ప్రతి మ్యాచ్‌ని విన్ అవుదామని" చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బొగుటో చెప్పిన ఫ్రేజ్‌ని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే కొన్ని విషయాలు సాధించడం చాలా కష్టమైనా అవి సాధ్యమనే సూచిస్తుంది. దాన్ని సాధించడం చాలా కష్టం. లేదా చాలా తక్కువ అవకాశాలు ఉన్నా అది పూర్తిగా అసాధ్యం అనుకోకూడదు. కష్టంగా ఉన్న ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు సాగాలని సూచిస్తుంది. ఏది అసాధ్యం కాదు. కానీ దాన్ని సాధించడం కష్టంగా ఉండొచ్చని దాని మీనింగ్. నెక్స్ట్ ప్యానెల్‌లో చూసుకుంటే కరాసునో ప్లేయర్స్‌ని చూసుకోవచ్చు. అలాగే కోర్ట్‌లో హినాటా అండ్ హోషియామి నిలబడుకొని ఉండడం చూస్తాము. ఇంతటితో చాప్టర్ అనేది అయిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.